హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకి కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు కానీ ఉపయోగపడేటువంటి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అనేవి ఈ వీడియోలో తెలుసుకుందాము. ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని అప్డేట్స్ పొందగలరు. అలాగే ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మన లైక్ చేయండి. ఇక క్వశ్చన్ నెంబర్ 1, స్టెథోస్కోప్ను కనుగొన్న వారు ఎవరు అని చూస్తే ఆన్సర్ ఆప్షన్ ఏ ఫ్రాలిక్ హైస్ట్, ఆప్షన్ బి జేమ్స్ సిప్సన్, ఆప్షన్ సి రెనీ లాయనిక్, ఆప్షన్ డి ఎడ్వర్డ్ జెన్నర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రెనీ లాయనిక్. క్వశ్చన్ నెంబర్ 2, కోపర్నికస్ అనే పోలాండ్ శాస్త్రవేత్త ప్రతిపాదించిన సిద్ధాంతం ఏమిటి? ఆప్షన్ నెంబర్ ఏ భూకేంద్రక సిద్ధాంతం, ఆప్షన్ బి మహావిస్ఫోటన సిద్ధాంతం, ఆప్షన్ సి సూర్యకేంద్రక సిద్ధాంతం, ఆప్షన్ డి ద్వినక్షత్ర పరికల్పన సిద్ధాంతం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి సూర్యకేంద్రక సిద్ధాంతం. ఏ దర్పణాన్ని డాక్టర్ మిర్రర్ అంటారు? ఆప్షన్ ఏ సూక్ష్మదర్శిని, ఆప్షన్ బి కుంభాకార, ఆప్షన్ సి సమతల దర్పణం, ఆప్షన్ డి పుటాకార దర్పణం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పుటాకార దర్పణం. ఏ దర్పణాన్ని డాక్టర్ మిర్రర్ అంటారంటే పుటాకార దర్పణం. దీన్ ఈ ఇలాహీ మతాన్ని స్థాపించిన వారు ఎవరు? ఆప్షన్ ఏ హుమాయూన్, ఆప్షన్ బి అల్లావుద్దీన్ ఖిల్జీ, ఆప్షన్ సి అక్బర్, ఆప్షన్ డి షేర్ షా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అక్బర్. దీన్ ఈ ఇలాహీ మతాన్ని స్థాపించింది అక్బర్. ట్రకోమా వ్యాధి ఏ భాగానికి వర్తిస్తుంది? ట్రకోమా వ్యాధి ఏ భాగానికి వస్తుంది? ఏ కాలేయం, బి ఊపిరితిత్తులు, సి కళ్ళు, డి నాలుక. ఆన్సర్ వచ్చేసి సి కళ్ళు. ట్రకోమా వ్యాధి కంటికి సంబంధించి వస్తుంది. ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్ అని దేనిని అంటారు? 1 అమెరికా, 2 జపాన్, 3 డెన్మార్క్, 4 స్వీడన్. ఆన్సర్ వచ్చి జపాన్. ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్ అని జపాన్ పిలుస్తారు. దాస్ క్యాపిటల్ను రచించిన వారు ఎవరు? ఏ లూచి బ్లాంక్, బి ప్లేటో, సి కార్ల్ మార్క్స్, డి అబ్రహం లింకన్. ఆన్సర్ వచ్చి సి కార్ల్ మార్క్స్. దాస్ క్యాపిటల్ను రచించింది కార్ల్ మార్క్స్. టేకుకి వృక్షశాస్త్ర పేరు ఏమిటి? టేకు యొక్క శాస్త్రీయనామం ఏంటి అని అడుగుతున్నారు. ఏ షోరియా రోబాస్టా, బి పైనస్ రాక్స్బర్గ్, సి డల్బెర్జియా థేసా, డి టెక్టోనస్ గ్రాండిన్స్. ఆన్సర్ వచ్చి డి టెక్టోనస్ గ్రాండిస్. టేకు వృక్షం యొక్క శాస్త్రీయనామం టెక్టోనస్ గ్రాండిన్స్. ఆల్టిమీటర్ యొక్క ఉపయోగం ఏమిటి? ఆన్సర్ వచ్చి వాతావరణంలో ఎత్తును కొలవడానికి ఆల్టిమీటర్ను ఉపయోగిస్తారు. ఎగ్జామ్ వారియర్స్ పుస్తక రచయిత ఎవరు? ఆప్షన్ ఏ అరుంధతి రాయ్, ఆప్షన్ 2 నరేంద్ర మోడీ, ఆప్షన్ 3 ఆశీష్ రే, ఆప్షన్ 4 దిలీప్ వెంగ్ సర్కర్. ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2 నరేంద్ర మోడీ. ఎగ్జామ్స్ వారియర్ పుస్తక రచయిత నరేంద్ర మోడీ. క్వశ్చన్ నెంబర్ 11, భారత రాజ్యాంగం ఎప్పుడు ఆమోదించారు? ఏ 1947 ఆగస్టు 15, బి 1949 నవంబర్ 26, సి 1950 జనవరి 26, డి 1950 జనవరి 28. ఆన్సర్ వచ్చేసి బి 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగాన్ని ఆమోదించారు. క్వశ్చన్ నెంబర్ 12, తష్కెంట్ ఒప్పందం ఏ సంవత్సరంలో జరిగింది? ఏ 1965, బి 1966, సి 1970, డి 1971. ఆన్సర్ వచ్చేసి బి 1966లో తష్కెంట్ ఒప్పందం అనేది జరిగింది.
క్వశ్చన్ నెంబర్ 13. గరీబీ హఠావో అనే నినాదాన్ని ఇచ్చిన ప్రధాని ఎవరు? ఏ రాజీవ్ గాంధీ, బి ఇందిరాగాంధీ, సి ఎల్బి శాస్త్రి, డి పివి నరసింహారావు. ఆన్సర్ వచ్చేసి బి ఇందిరాగాంధీ. గరీబీ హఠావో అనే నినాదాన్ని ఇచ్చింది ఇందిరాగాంధీ. క్వశ్చన్ నెంబర్ 14. రెండో ప్రపంచ యుద్ధానికి దారితీసిన తక్షణ కారణం ఏమిటి? ఏ ఆస్ట్రియా రాజు ఫెర్డినాండ్ హత్య, బి వర్సైల్స్ ఒప్పందం షరతులు, సి హిట్లర్ పోలాండ్పై దండయాత్ర, డి పోలాండ్ జర్మనీపై దండయాత్ర. ఆన్సర్ వచ్చి సి హిట్లర్ పోలాండ్పై దండయాత్ర. పార్లమెంట్లోని ప్రజెంట్ లోక్సభ సభ్యుల సంఖ్య ఎంత? ఏ 545, బి 250, సి 550, డి 294. ఆన్సర్ వచ్చేసి ఏ 545. పార్లమెంట్లోని ప్రజెంట్ లోక్సభ సభ్యుల సంఖ్య 545. క్వశ్చన్ నెంబర్ 16. భారత రాజ్యాంగ పరిషత్కు చైర్మన్గా వ్యవహరించిన వారు ఎవరు? ఏ సచ్చిదానంద సిన్హా, బి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, డి జవహర్లాల్ నెహ్రూ. ఆన్సర్ వచ్చేసి సి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. భారత రాజ్యాంగ పరిషత్తుకు చైర్మన్గా వ్యవహరించిన వారు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. స్వరాజ్యం నా జన్మ హక్కు, దానిని సాధించి తీరుతాను అనే ప్రఖ్యాత నినాదాన్ని ఇచ్చిన జాతీయ నాయకుడు ఎవరు? ఏ లాలా లజపతి రాయ్, బి బిపిన్ చంద్రపాల్, సి బాలగంగాధర్ తిలక్, డి అరవింద్ ఘోష్. ఆన్సర్ వచ్చేసి సి బాలగంగాధర్ తిలక్. స్వరాజ్యం నా జన్మ హక్కు, దాన్ని సాధించి తీరుతానని చెప్పింది బాలగంగాధర్ తిలక్. గాంధీజీ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఏ 1935, బి 1939, సి 1942, డి 1943. ఆన్సర్ వచ్చేసి సి 1942. గాంధీజీ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించింది 1942. దండి యాత్రను ఏ తేదీన ప్రారంభించారు? ఏ 1930 మార్చి 12, బి 1930 మార్చి 14, సి 1930 మార్చి 24, డి 1930 మార్చి 28. ఆన్సర్ వచ్చేసి ఏ 1930 మార్చి 12. లాస్ట్ క్వశ్చన్, 20th క్వశ్చన్. 1885 డిసెంబర్ బొంబాయిలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించినది ఎవరు? ఏ సురేంద్రనాథ్ బెనర్జీ, బి డబ్ల్యూసి బెనర్జీ, డి సుబ్రహ్మణ్య అయ్యంగార్, సి సుబ్రహ్మణ్య అయ్యంగార్, డి ఫిరోజ్ షా మెహతా. ఆన్సర్ వచ్చేసి బి డబ్ల్యూసి బెనర్జీ. ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియోలోని జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.